కుమార్ యాదవ్ గారు. నమస్తే. 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 కుమార్ యాదవ్ గారు, 2025-26 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏదేమైనా గత 70 రోజులుగా ఈ ప్రైమ్ నైన్ కథనాలతో స్పందించి సమాజంలో, పేరెంట్స్లో, విద్యార్థి సంఘాల్లో కొంత మార్పు కనపడింది. అయినా కూడా యథేచ్ఛగా ఈ దందాన్ని కొనసాగిస్తున్నారని, ఈ నయా దందాన్ని. దీన్ని అరికట్టడం కోసం పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, పబ్లిక్కి ఈ కార్పొరేట్ కాలేజీలు, ఎఫిలియేషన్ ఉన్న కాలేజీలు ఏంటి, ఫైర్ సేఫ్టీ కానీ, అలాగే బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, దీని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా బీజేపీ పార్టీ తరఫున మీరు పబ్లిక్ కానీ, అధికారులకు కానీ, గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి, అలాగే వీక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే మీకు కూడా ధన్యవాదాలు కన్నా. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఒక విద్యా వ్యవస్థ పైన, నిర్వీర్యమవుతున్నటువంటి విద్యా వ్యవస్థ పైన, కార్పొరేట్ దందా పైన గత 3 నెలలు పైగా పోరాటం చేస్తున్నటువంటి ఛానల్గా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏ ఒక్క ఛానల్ కూడా చేయలేదు. కాబట్టి మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఇవాళ చాలా కళాశాలలు ఇప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి వెళ్ళి పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ అన్నీ కూడా రీఓపెనింగ్ కాబోతున్నాయి, తిరిగి ప్రారంభం కాబోతున్నాయి సెలవుల తర్వాత. కనీసం ఏదైతే అధికారులు, సంబంధిత విద్యాశాఖ అధికారులు కానీ, ఆర్టీఏ అధికారులు కానీ ఈ యొక్క పాఠశాలల బస్సులపైన, కళాశాలల బస్సులపైన తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఫిట్నెస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా, వెహికల్స్ ఫిట్నెస్గా ఉన్నాయా లేవా అని ఆర్టీఏ అధికారులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ తనిఖీ చేయాల. కానీ ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా ఈ విద్యాశాఖ అధికారులు సంబంధిత ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ, ప్రైవేట్ కళాశాలల బస్సులు కానీ ఎప్పుడు కూడా తనిఖీ చేయరు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ స్కూల్లో బస్సులు ఉండవు కాబట్టి, ప్రైవేట్ పాఠశాలలోనే ఉంటాయి కాబట్టి ఆ బస్సులను తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గత సంవత్సరం కానీ, అంతకు ముందు కానీ ఫిట్నెస్ లేని బస్సుల ప్రయాణంలో చాలా మంది కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఉదంతాలు మనకు తెలుసు. చాలా యాక్సిడెంట్లు అయినటువంటి ఉదంతాలు కానీ, విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం ఫిట్నెస్ లేకుండా ఉన్నటువంటి బస్సులలో. కానీ ఇప్పుడైనా కూడా కనీసం ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా, సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అలాగే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను బందెల దొడ్లో పెట్టినట్టు పెట్టి ఇవాళ ఫైర్ సేఫ్టీ లేకుండా అనేక పాఠశాలలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫైర్ సేఫ్టీ లేనటువంటి కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి. మరి ఇవాళ అది చూడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వ అధికారులు, ఇవాళ సంబంధిత విద్యాశాఖ అధికారులు చూడాల్సినటువంటి బాధ్యత. కానీ వాళ్ళు చూడట్లేదు. దానివల్ల చాలా మంది ఏదైనా అపాయం జరిగితే ఎంతమంది విద్యార్థులు ఆడ విగత జీవులుగా పడతారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. గతంలో 2-3 సంఘటనలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి. 2-3 సంఘటనలు 2-3 కళాశాలలో కానీ, స్కూళ్ళల్లో కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైనాయి. మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉన్నది. ఫైర్ సేఫ్టీ ఉండదు, గ్రౌండ్స్ ఉండవు, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉండవు, ఏ ఒక్క పాఠశాలలో ఆట స్థలాలు ఉండవు. మరి మొదలే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే సంబంధిత విద్యాశాఖ అధికారులు అవన్నీ తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత. పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే గ్రౌండ్స్ ఉన్నాయా, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఫైర్ సేఫ్టీ ఉందా, బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నది, దాని ముందు ఎన్ని గజాల అంటే ఎంత ఆట స్థలం ఉన్నది, మరి అక్కడ ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి టీచర్లు ఉన్నారా, అసలు మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి అవన్నీ కూడా తనిఖీలు చేసుకున్న తర్వాత, పూర్తి ఆధారాలతో కూడినటువంటి డేటా వచ్చిన తర్వాతనే ఆ యొక్క పాఠశాలకు కానీ, కళాశాలకు కానీ పర్మిషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేవలం ప్రైవేటు యజమానుల దందలో పడి, మాయలో పడి, కార్పొరేట్ ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలో మాయలో పడి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి తొత్తులుగా మారిపోయి వాళ్ళు ఏది అడిగితే అది పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు.
ఇవాళ చాలా కళాశాలలు కానీ పాఠశాలలు కానీ పర్మిషన్ లేకుండా ఇప్పటికి కూడా చాలా ప్రైవేట్ బిల్డింగ్ లో ఉన్నటువంటి సొంత బిల్డింగ్స్ కూడా కాదు, ప్రైవేట్ బిల్డింగ్ లో అద్దెకు తీసుకొని పాఠశాలలు నడుపుతా ఉన్నారు. ఒక్కసారి చాలా మా కుక్కట్పల్లి పరిధిలో కూడా చాలా కళాశాలలు పాఠశాలలు అద్దెకు తీసుకున్నటువంటి బిల్డింగ్లలో అరకొర వసతులతో ఉన్నటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయరు. సో అలాంటి పాఠశాలను, అలాంటి పర్మిషన్ అటువంటి పాఠశాలను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చెప్పండి. మీ దగ్గర చెప్పండి. సో అలాంటి పాఠశాలలు అని వాటిని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒకటి ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మేము బీజేవైఎం అంటే యువమోర్చా నాయకులుగా కానీ లేదా విద్యార్థి సంఘ నాయకులుగా మేము వెళ్ళి ఏదైతే ప్రైవేట్ పాఠశాల బస్సులు ఉన్నాయో ఆ బస్సులను మేమే తనిఖీ చేయాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి సంబంధిత అధికారులను మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము కూడా ఇవాళ ప్రతి దగ్గర కూడా మేము అడ్డుకొని ప్రైవేట్ బస్సులన్నింటినీ కూడా అడ్డుకొని తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని బస్సుల ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీరు అందాక తెచ్చుకోవద్దని చెప్పేసి సంబంధిత అధికారులను, విద్యాశాఖ అధికారులను తెలుపుతా ఉన్నాను. అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా, కళాశాలలో, పాఠశాలలో కూడా మేము వెళ్ళి కూడా తనిఖీలు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ తప్పుని ప్రజల్లో ఎండగడతాము. ఇది అప్పటికి కూడా వినకపోతే మాత్రం ఆందోళన కార్యక్రమాలు కూడా తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నది, అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్నది. మీరు వెంటనే ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి పరిధిలో మీరు మీ పరిధిలో ఉన్నటువంటి ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ, ఆర్టీఏ అధికారులు కానీ వెంటనే విధుల్లోకి వెళ్ళి మీరు ప్రైవేటు ఆ బస్సుల తనిఖీలు కానీ, గ్రౌండ్ తనిఖీలు కానీ, అలాగే ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా, అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ వెంటనే చూడాలి. అలాగే కళాశాలలు, పాఠశాలకు పర్మిషన్స్ ఉన్నాయా లేవా, పర్మిషన్ లేనటువంటి పాఠశాలను వెంటనే ఆ యొక్క ఆ సందర్భాన్ని వెంటనే ఏదైతే వాళ్ళకి చెప్పేసి, పాఠశాల వాళ్ళకి చెప్పేసి వెంటనే ఒక పాఠశాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కూడా ఆందోళన కార్యక్రమాలు తప్పవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, మళ్ళీ మాట్లాడతాను మీతోటి కుమార్ యాదవ్ గారు.